జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 27 మున్సిపాలిటీలో రికార్డ్స్ ను మొత్తం స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రికార్డు స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. 27 మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ల బాధ్యతల జాబితా విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విలీనం కానున్న మున్సిపాలిటీలకు సంబంధించిన ఉద్యోగుల వివరాలు, ఆస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులు, స్కీమ్ల వివరాలు సహా చెల్లించాల్సిన బిల్లుల వివరాలన్నింటినీ ప్రొఫైల్ రూపంలో ఇవ్వాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. గత 3 ఏళ్లలో ఇచ్చిన బిల్డింగ్, లేఅవుట్ల అనుమతుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మొత్తం వివరాల రిపోర్టును ఎల్లుండిలోగా సబ్మిట్ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. 27 మున్సిపాలిటీల మినిట్స్ బుక్స్ ను నిలిపివేయాలన్నారు. సంబంధిత మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాలు మూసేసి వాటిలోని ఫండ్స్ ను జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇకపై మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ఏఐసీసీ అగ్రనేతల్ని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు సాగుతోందని వివరించారు. అటు తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానికి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్. ఇన్నర్ గా చేసిన కామెంట్స్ ను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ఈ నెల 8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తొలుత పార్లమెంటులోని పీఎంఓలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు. కేంద్రం వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని ప్రధానికి వివరించారు. అన్ని రంగాల వృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు ప్రధానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పర్మిషన్, హైదరాబాద్ RRR సౌత్ ప్రాజెక్టుకు అప్రూవల్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నుంచి మన్ననూరు మీదుగా శ్రీశైలం వరకు 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానికి రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానాలు అందించారు రేవంత్ రెడ్డి. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన సీఎం రేవంత్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం రేవంత్ ప్రతిష్టాత్మక సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఎల్ఓపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ ప్రియాంక గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతలను సన్మానించిన సీఎం రేవంత్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ గురించి వివరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా హైకమాండ్ నేతలు ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను రిలీజ్ చేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఎలా చేరుకుంటామో వివరిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. తెలంగాణ గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ఏదైతే సక్సెస్ఫుల్ గా చేసినామో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చూసి తెలంగాణలో అభివృద్ధి ఎట్లయితే నడుస్తుందో అది డిసెంబర్ 8, 9 నాడు గ్లోబల్ సమ్మిట్లో మరి తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. హిందూ దేవుళ్లపై మాట్లాడినట్టు ట్రోల్స్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ టూర్లో మీడియా చిట్చాట్లో చెప్పారు సీఎం. ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హిందూ సమాజం లాంటిదే అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన డీసీసీ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ని ఎడిట్ చేశారని ఆరోపించారు సీఎం. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతోనే బీజేపీ వివాదం చేస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఉద్యోగాల భర్తీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. 2 ఏళ్లలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 61,379 జాబ్స్ ను భర్తీ చేశామన్నారు. త్వరలోనే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. మరోవైపు హిల్ట్ పాలసీ లీకులపై సర్కార్ సీరియస్ అయింది. అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విచారణ పూర్తవడంతో రిపోర్టును సర్కార్కు అందజేసింది. ఇక భూభారతితో అక్రమాలకు అడ్డుకట్ట వేశామన్నారు మంత్రి పొంగులేటి. త్వరలోనే భూదార్ కార్డులు ఇస్తామన్నారు. హిల్ట్ పాలసీ లీకులపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది సర్కార్. అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్ ఆఫీసర్లు విచారణ చేశారు. జీవో 27 లీక్ పై సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ ఆఫీసర్లు. ప్రభుత్వం పాలసీ ప్రకటించక ముందే బయటకు లీక్ అవ్వడం, ప్రతిపక్ష లీడర్లు దీనిపై మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. జీవో 27 నవంబర్ 20నే లీక్ అయినట్టు ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీలో 2 ఏళ్లలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది తెలంగాణ సర్కార్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో 8,632 పోస్టుల నియామకాలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం ఉద్యోగాల సంఖ్య 70,011కు చేరింది. త్వరలోనే 1,00,000 ఉద్యోగాల మైలురాయిని అందుకునేందుకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామన్నారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిలో మార్పులు చేశామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన 9 లక్షల అప్లికేషన్లలో న్యాయపరమైనవి పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు తట్టకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టం ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసే విధంలో కూడా ఏవైతే సుమారు 9 లక్షల అప్లికేషన్లు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వచ్చాయో వాటిలో న్యాయపరమైనవి వాటిని పరిష్కరించే దిశలో ఈ చట్టాన్ని ఈనాడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజల మద్దతు ఉందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి క్యాంపు కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు మంత్రి వివేక్. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా డిఎంఎఫ్టి, సిఎస్ఆర్, టిఎఫ్ఐడిసి ఇవన్నీ నిధులు కూడా మన చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టి మన ప్రజలు ఏదైతే మోడర్న్ చెన్నూరు కావాలన్నారు. నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇదే చెప్పినాను, చెన్నూరుకి మార్పు తీసుకొస్తానని చెప్పి ఏదైతే చెప్పినానో అది 100% ఇంప్లిమెంట్ చేస్తాను. మేడారాన్ని దాదాపు 236 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. జాతరకు తరలి వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు 150 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ఎత్తు పెంపుతో పాటు చుట్టూ పాలరాతి గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలను తల్లులకు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణాలు చేపట్టామన్నారు సీతక్క. మనకు జనవరి 28 నుంచి ఉంటుంది జాతర, కానీ మేము డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ వరకైనా ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయి నిన్నటి నుంచి క్రేన్స్ కూడా వచ్చినాయి. అన్ని గ్రానైట్స్తో ద్వారాలు కానీ అవన్నీ అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. పని ఒక దిక్కు అవుతుంది, జనాలు ఒక దిక్కు వస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు కొద్దిగా తగ్గించుకుని జనవరి తర్వాత లేదా మహాఘట్టంలో జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మహాఘట్టం వస్తే ఆనందిస్తారు. మీ జీవితంలో కూడా అదొక మధుర స్మృతిగా ఉంటుందని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమన్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. డీసీసీ ప్రెసిడెంట్ల మీటింగ్లో హిందువుల్లో అనేక దేవుళ్లున్నారన్నారే తప్ప సీఎం కులాన్ని, మతాన్ని కించపరచలేదన్నారు. ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన స్థాయిని దిగజార్చి
ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బెనిఫిట్ కోసం పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అన్నారు. కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వడంతోనే బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉందన్నారు. రాహుల్ గాంధీ గారిని విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ది కాదు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకువి. మీకంటూ ఒక రాష్ట్ర విభజన పోరాటంలో మీరు రికార్డ్ అయ్యి ఉన్నారు, కానీ తెలంగాణ ప్రజలకు సాక్రిఫైస్ చేసిన చరిత్రలో మీరు ఎక్కడ లేరు. రాజకీయ పోరాటంలో బెనిఫిట్ కోసం పోరాడిన కుటుంబం ఇది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారన్నారు పార్టీ నేతలు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక వర్గాన్ని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ నేతలు. పబ్లిసిటీ కోసమే హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ రెడ్డి హేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ హిల్ట్ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు బీజేపీ నేతలు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కమలం నేతలు. సీఎం రేవంత్ రెడ్డి హిందువులను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ కూడా అలాగే మాట్లాడారని ఫైర్ అయ్యారు. హిందువులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు హిందూ దేవుళ్లను అవమానం చేసే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హిందూ దేవుళ్లను అవమానం చేయడము ఒక కార్యాచరణ ప్రణాళికగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. హిందువులకు సంబంధించినటువంటి దేవుళ్లను అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హెల్త్ పాలసీపై చర్చకు సవాల్ చేస్తే కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదన్నారు బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వెంటనే శాసనసభ ఏర్పాటు చేసి హెల్త్ పాలసీపై చర్చ చేపట్టాలన్నారు. లేదంటే ఈ పాలసీని రద్దు చేసే వరకు బీజేపీ పోరు కొనసాగిస్తుందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిజంగా దీంట్లో అంత పారదర్శకత ఉంటే మరి మొన్న నేను చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదు? ఇమీడియట్ గా అసెంబ్లీని ఎందుకు సమావేశపరుస్తలేను? మరి దీన్ని అసెంబ్లీని సమావేశపరిచి ఈ అంశం మీద సమగ్రమైనటువంటి చర్చ జరిపి వాస్తవాలు ఏందో తేటతెల్లం చేసుకోవచ్చు కదా. సుదీర్ఘమైనటువంటి చర్చ దీంట్లో చేయకుండా మీరు ఈ రోజు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం మీద మేము ప్రజల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా ప్రజా పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకంగా ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రేవంత్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. It is most shameful on the part of the Congress party. Revanth Reddy being a chief minister, he is on a constitutional post. Such derogatory remarks against Hindu gods and goddesses stoop down to such a level this Congress party, and you hurt the feelings of majority community by such remarks. The Bharatiya Janata Party demand a unconditional apology from Revanth Reddy and also from the High Command. Otherwise, the majority community in Telangana will definitely teach a fitting lesson to Congress Party and to the Chief Minister, Mr. Revanth Reddy. పబ్లిసిటీ కోసమే హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ రెడ్డి హేళన చేస్తున్నారన్నారు ఎంపీ డీకే అరుణ. హిందూ సనాతన ధర్మం అంటే సర్వేజన సుఖినో భవంతు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేవి బీజేపీ నినాదాలన్నారు. హిందూ సమాజమంతా సీఎం వ్యాఖ్యలపై స్పందించి ఖండించాలని ప్రకటన విడుదల చేశారు ఎంపీ డీకే అరుణ. హిందూ దేవుళ్లపై సీఎం చేసిన అవమానకర వ్యాఖ్యలతో కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని ప్రకటన చేసింది స్టేట్ బీజేపీ. ఒక వర్గాన్ని తృప్తిపరిచే ప్రయత్నం చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం అమానుషమని తెలిపింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తప్పును తెలుసుకుని హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రకటనలో డిమాండ్ చేసింది బీజేపీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలను ఖండించారు కవిత. పవన్ కళ్యాణ్ ఆనాడు ఈనాడు తెలంగాణకు వ్యతిరేకమే అన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. పక్కవాళ్లు చెడిపోవాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదన్నారు కవిత. తెలంగాణతో పాటు ఆంధ్ర బాగుండాలని కోరుకున్నామన్నారు కవిత. పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం.
తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 3వ రోజు ముగిశాయి. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. తొలిసారిగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా సభ నడిచింది. ఈశాన్య రాష్ట్రాలకు 2024 నీటి కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టం విస్తరించాలని రాజ్యసభలో తీర్మానం చేశారు సభ్యులు. విపక్ష ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో ఇవాళ కూడా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజ్భవన్ పేర్ల మార్పు, పీఎంఓ పేరు మార్పుపై విపక్షాలు ఆందోళన చేశాయి. వెల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు విపక్ష సభ్యులు. దీంతో ఉభయ సభలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పొగాకు ఉత్పత్తి ఎంత అనారోగ్యమో రైతులకు ప్రభుత్వం చెబుతూనే ఉందన్నారు. తెలంగాణ, ఏపీ, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తి జరుగుతోందన్నారు. 2018 నుంచి 2021 మధ్యలో 1.12 లక్షల ఎకరాలను పొగాకు ఉత్పత్తిని వేరే పంటలు పండించేలా ప్రోత్సహించామన్నారు నిర్మల. Has 10 major tobacco growing states been covered since 2015-16. Farmers are encouraged to shift to alternative crops. Over 1.12 lakh acres, that is about 45,325 hectares of land, shifted from tobacco to other crops between 2018 to 2021-22. పొగాకు వల్ల ఏటా ఎంతో మంది చనిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పొగాకు తాగడంలో ప్రపంచంలోనే 2వ దేశంగా భారత్ ఉందన్నారు. ఏటా టొబాకో కన్జ్యూమ్తో 1.6% మరణాలు మన దేశంలోనే ఉన్నాయన్నారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచినా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని లోక్సభలో మాట్లాడారు పురంధేశ్వరి. So India today is said to be the second largest consumer of tobacco and accounts for almost 1/6 of the world's tobacco-related deaths. So this simply speaks of the magnitude of the issue that we have in our country today.